అసలు చాలా పసలేని రసం లేని మాటలు మాట్లాడాడు. వాస్తవాలకు దూరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాజెక్ట్ లేదో మేమే కట్టాము ఎలగబెట్టామనే మాట చెప్తా ఉన్నాడు. అసలు హరీష్ రావు గారు ఫస్ట్ మీకు అంతరం బురద కడుక్కోండి. ఏం ఎలగబెట్టారు? 1,20,000 కోట్లు పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 ఎకరాకు నీరిచ్చిన పాపన పోయినరా మీరు? ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్ళకు బీటలు వారుతుందా? కాంట్రాక్టర్ల కోరకు ప్రాజెక్టు కట్టిన పరిస్థితి మీది. అప్పనంగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో దారబోశారు. మీరు ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. నాసి రకం ప్రాజెక్టు కట్టి బడా బడా కాంట్రాక్టర్లు జేబులు నింపి ఇలా బీటలు వారిన ప్రాజెక్టును సరిచేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలా 100 సీట్లు వస్తాయని మాట్లాడుతున్నాడు. ఎక్కడ సీట్లు అయినా నీకు బీఫామ్ వస్తుందా? అసలు 4గా చీలిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని వార్తలు వస్తా ఉంటే ఆ 4గా చీలిపోయిన ఏ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావు నాయన నువ్వు? బీజేపీతో మీకున్న చీకటి ఒప్పందం వాస్తవం కాదా? సాక్షాత్తు మీ నాయకురాలు కవితనే చెప్తా ఉంది కదా, బీజేపీతో మా పార్టీలో చాలా మంది నాయకులకి సంబంధాలు ఉన్నాయని. అసలు బీజేపీలో సీట్ల పంపకం కూడా కేసీఆర్ సూచనల మేరకే జరిగిందని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పే చేత కాదు మీరు. ఫస్ట్ కవిత అడిగిన ప్రశ్నలకి, కవిత వేసిన ప్రశ్నలకి జవాబు చెప్పండి మీరు. అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. కేసీఆర్ కి కిషన్ రెడ్డికి ఉన్న మైత్రి ప్రజలకు తెలియందా? ఎంతో మంది బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ నాయకుల నుంచి ముడుపులు ముట్టినాయని రాజాసింగ్ చెప్తా ఉన్నాడు కదా. వాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి లేదా? ఈటల రాజేందర్కి లేదా? ఎస్సీల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ ముఖంతో మాట్లాడుతున్నారు మీరు? ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఇస్తే అర్ధరాత్రి తరమేసిన మీరు ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు మెస్ ఛార్జ్ రూపాయి పెంచని మీరు, కాస్మెటిక్ ఛార్జ్ రూపాయి పెంచని మీరు ఇవాళ ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 200% పెంచాం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు. ఎస్సీ పాఠశాలలు, గురుకులాల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేనో, ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేనో ప్రజలు ఇంకా మర్చిపోలే. బీజేపీతో మీకు లోపాయికర ఒప్పందం ఉంది. అది కవిత మాటల వల్ల స్పష్టమైంది. రాజాసింగ్ స్పందించిన మాటల వల్ల తేట తెల్లటమైంది. దాన్ని కప్పుపుచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. 16-17 మాసాలుగా మేం చేసిన అభివృద్ధి మీద, మీరు 10 ఏళ్లుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు ఎక్కడైనా సిద్ధమే, ఎప్పుడైనా సిద్ధమే. రండి. మీరు 10 ఏళ్లలో ప్రాజెక్టుల మీద మీరు ఎంత డబ్బు వృధా చేశారు, 10 ఏళ్లలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా దివాలా తీశారో, ఎంత వినాశం సృష్టించారో, ఎంత ఆర్థిక ధ్వంసమైందో, 10 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఖరీదైన భూములు ఎట్లా అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినారో, ఎట్లా ధరావతం చేసినారో, ఏ రకంగా అమ్ముకున్నారో, కాన్వాయ్ల మీద, ఇళ్లల్ల కట్టడాల మీద ఏ రకంగా దుబారా చేసినారో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారు, ఫస్ట్ మీ పంచాయతీ తెలుసుకోండి. మీ మామగారితో, మీ బావగారితో, మీ మరదలతో ఉన్న పంచాయతీ తెలుసుకుంటే, ఆ పంచాయతీ సెటిల్ చేసుకుంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు కంచె చేను మేసినట్టుగా వాస్తవంగా 2014లో కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఆదరించి అధికారులకు తీసుకొస్తే కాపలా కుక్కలాగా నిజంగానే ఆయన అన్నమాట ప్రకారం ఉంటాడేమో అనుకుంటే, కంచె చేను మేసినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఆనాటి నిజాం నుంచి ఇప్పటి వరకు కూడబెట్టినటువంటి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాలేదా? కొన్ని వేల ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు ధరావత్వం కాలేదా? కారు చౌకన అమ్మలేదా? కేసీఆర్ ఉద్యమంలో ఒక భాగం మేము కూడా ఒప్పుకుంటాం. కానీ తెలంగాణ ఎలా వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా? మీకున్న 2 పార్లమెంట్ సీట్లతో తెలంగాణ వచ్చిందా? ఇది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కదా. ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజయ్య గారు, సుఖేందర్ రెడ్డి గారు, మధు యాష్కి గారు, బలరాం నాయక్ గారు మా పార్లమెంట్ సభ్యులు కదా పోరాడింది. మా పార్లమెంట్ సభ్యుల వల్ల, సోనియా గాంధీ గారి ఆదేశం వల్ల, ఆవిడ కోరిక వల్ల యావత్ దేశంలో పార్లమెంట్ సభ్యుల్ని క్రోడీకరించి తెలంగాణ తెచ్చుకున్నది వాస్తవం కాదా? కేసీఆర్ ఇంకొక సభ్యురాలతో తెలంగాణ వచ్చిందా? వచ్చిన తెలంగాణ ఏం వెలగబెట్టారు మీరు? 10 ఏళ్లుగా మీ చేతుల్లో ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులు నాసిరకం కట్టారు, ప్రైవేటు భూములు లాక్కున్నారు, ప్రభుత్వ భూములు అమ్మేశారు, ధరావతం చేశారు, ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు అంటున్నారా? లెక్కలు ఉన్నాయి నాయన హరీష్ రావు గారు, లెక్కలు తీయండి. మేము వచ్చిన తర్వాత 60,000కి పైగా ఉద్యోగాలు ఇవ్వకుంటే నీవు ఎక్కడంటే అక్కడ ఏ సవాలు కంటే ఆ సవాలుకు మేము రెడీ. నేను మళ్ళీ చెబుతా ఉన్నాను మాకు పక్కా సమాచారం ఉంది కాబట్టి నేను మాట్లాడాను. మహేష్ కుమార్ గౌడ్ అనేవాడు ఆషామాషిగా మాట్లాడాడు, అడ్డంతిగా మాట్లాడాడు, నీచమైన భాష వాడను. నాకు సమాచారం ఉంది కాబట్టి చెప్పాను. నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నాను, ఆర్థిక మంత్రిగా మీకు భాగస్వామ్యం ఉంది కదా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు ఇవాళ ఏదైతే పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు హైదరాబాద్కి పలుసార్లు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారింది,
ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇచ్చే ధనాగారంగా మారింది అని అనలేదా?